శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి ఆగస్టు 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉందన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృషభానికి ద్వితీయ స్థానం, కుటుంబ స్థానం, వాక్ విద్యా స్థానంలో శుక్ర గురువుల యొక్క కాంబినేషన్ ఉంది, చాలా బాగుంది. తృతీయ స్థానంలో బుధాదిత్య యోగం ఉంది, అది కూడా బాగుంది. చతుర్థంలో కేతు, పంచంలో కుజుడు. అలాగే రాజ్యంలో చూస్తే రాహు, లాభస్థానం చూస్తే శనీశ్వరుడు అద్భుతంగా ఉన్నాడు. వృషభానికి ఈ రాహు శని ఇద్దరు జీవితాంతం అంటే కమింగ్ నెక్స్ట్ 1 year పూర్తిగా కాపాడేస్తారు. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది పడకుండా వాళ్ళిద్దరూ కాపాడేస్తారు. అయితే ఆర్థికమైన పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బంది జరగదు. కొత్త ఉద్యోగాలు ప్రయత్నం చేసుకోవచ్చు. ఉద్యోగరీత్యా ప్రయత్నం చేస్తే 20 to 30% హైక్స్లో మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అలాగే కొత్త వ్యాపారాలు ఆరంభించినా దానికి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అగ్రిమెంట్స్ చేసుకోండి, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకోండి. అది ఏ వ్యాపారం అనుకోండి, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షనే కాకుండా స్టీలు, సిమెంటు, ఐరన్, పెట్రోల్ బంక్, క్రూడ్ ఆయిల్స్, అలాగే వైన్ షాప్స్ దానికి సంబంధించింది, అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అగ్రిమెంట్స్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇది మంచి తరుణం చెప్పడానికి అవకాశం ఉంది. ఏది పెట్టినా రూపాయికి రూపాయి లాభం అయితే కనిపిస్తుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఒక 30 to 40% ఇంక్రిమెంట్స్ మనకు కనబడే అవకాశం ఉంది. కాబట్టి మనం దాని గురించి కూడా అసలు భయపడవలసిన అవసరం లేదు. ఇది రెండవ పాయింట్. ఇక మూడో విషయానికి వచ్చినప్పుడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అద్భుతంగా జరుగుతాయి. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఐరన్, స్టీల్ వాటన్నిటి ట్రేడింగ్ చేసేటప్పుడు అదొక పాజిటివ్ సైన్ అని చెప్పచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకున్న విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. సడన్గా ఏదో లక్ ఫేవర్ అయినట్టుగా విదేశాల్లో చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు కొంతవరకు కనిపిస్తాయి. ఉన్న ఉద్యోగం నిలబెట్టుకోవడం ప్రయత్నించండి. ఇప్పుడు ఆల్రెడీ కొంతవరకు మార్గంలో చూస్తూనే ఉన్నాం. అన్ని దేశాలలో కూడా క్రైసిస్ ఎక్కువగా కనబడుతున్నాయి. కానీ వచ్చిన ఉద్యోగాన్ని వదులుకోకుండా నిలబెట్టుకోవడం ప్రయత్నం చేయండి. అలాగే విదేశాలకు వెళ్ళి సెట్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా నూరటగా కొంత మాయాధనం వచ్చే అవకాశం కాబట్టి ప్రయత్నం చేసుకోవచ్చు. భయపడవలసిన అవసరం వృషభ రాశి వారికి అయితే లేదు. ఓకే. అలాగే శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. గృహప్రవేశము, శంకుస్థాపన, భూమి పూజ, రకరకాల శుభకార్యంలో పాల్గొంటారు. గౌరవాన్ని పెంచుకుంటారు. ఆర్థిక లావాదేవీలలో ఫైనాన్షియల్ కొంచెం డెవలప్మెంట్స్ బాగానే కనిపిస్తాయి. మీకు భయపడవలసిన అవసరం ఏమాత్రం లేదు. అన్నదమ్ములు, అక్కచెల్లెల దగ్గర కూడా చక్కటి ఫలితాలు వస్తాయి. ఇక మూడవ స్థానంలో బుధాదిత్య యోగం ఉంది కాబట్టి అన్నదమ్ముల అక్కచెల్లెలతో చేసే వ్యాపారంలో మంచి కలిసి వచ్చే అంశం కనబడుతుంది. చతుర్థంలో ఉన్న కేతు యొక్క ప్రభావం చిన్న పిసులు ఎక్కడో దెబ్బలు తగిలినట్టుగా తగిలి చిన్న స్టేజెస్ పడే అవకాశాలు అయితే కనబడతాయి. పంచంలో ఉన్న కుజుడు యొక్క ప్రభావం వలన, శని కుజులు ఒకరిని వీక్షించుకోవడం వలన, ఈ కుజుడు యొక్క తత్వం బలం ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే పిల్లల ద్వారా కొంత అంటే వివాహమై మీకు సంతానం ఉంటే పిల్లల ద్వారా కొంచెం మానసిక ఒత్తిడి పొందే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. వీటన్నిటిని మించి మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు శివునికి అభిషేకం చేయండి. అభిషేక తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నించండి. దీనివల్ల కొంతవరకు మానసిక ఒత్తిడిని బయటపడే అవకాశం ఉంటుంది. వెళ్తున్న మార్గంలో ఐశ్వర్యం అనేది మనతో వస్తున్నట్టుగానే అన్నీ సక్సెస్ఫుల్ అవుతూ రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.